హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి టక్స్ అనేది ఎలాగో మనం నేర్చుకుందాం అని చెప్పేసి చిన్న వీడియో అయితే చేస్తున్నాను. చాలామందికి టక్స్లు వేయడం చేత కాదు కదా, అటువంటి వాళ్ళకి చూపిస్తున్నాను. మనం ఫస్టే ఒక టక్స్ అనేది వేసాను. ఇప్పుడు నేను టక్స్ వేసాను కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకొని లాగాను కదా, మనకు నిలువుగా గిర్ర వచ్చింది కదా, అటు వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. షోల్డర్ అనేది షేపు అనేది కరెక్ట్గా ఫస్ట్ టక్స్ అనేది కుదిరిందనమాట. అక్కడ నుంచి మనం వేసిన టక్స్ కానించి సంకలోకి కరెక్ట్గా పట్టుకున్నామంటే, సక్కంగా తీసుకున్నామంటే 2 టక్స్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అలా గనుక మనం వేసుకున్నామనుకో చాలా కరెక్ట్గా షేప్ అనేది కూర్చుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము లావుగా ఉండే వాళ్ళకి వచ్చేసి తక్కువ పట్టియాలన్నమాట టక్స్. లావుగా ఉండే వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ పట్టియాల. సన్నగా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి మనం ఇప్పుడు టక్స్లు వచ్చేసి ఎక్కువ వేసుకోవాలన్నమాట. గ్యాపు ఎక్కువ వేసేయాలన్నమాట. మనం ఎక్కువ ఉన్నీయకూడదు, అంటే ఎక్కువ పెట్టకూడదు. చాలా చిన్నగా గ్యాప్ వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంత లావు లేరు, ఇంత సన్నం లేదు, మిడిల్ వాళ్ళది ఇది బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు చూడండి మీకు టక్స్ అనేది ఎంత నీట్గా వచ్చిందోను, ఎదురుగా వచ్చింది కదా. ఇలా కనుక మనం వేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఆపోజిట్ వచ్చేసి మనం ఇంకా ఉక్స్ పట్టీలు కానించి 2 సరి సమానంగా తీసుకొనేసి ఇలా కనుక ఇంకొకటి కనుక టక్స్ వేసినామనుకో చాలా పర్ఫెక్ట్గా షేప్ అనేది కూర్చుంటుంది. మనం షేప్ పట్టి కత్తిరించేటప్పుడు కానీ 1 ఇంచు కిందికి అని మనం కొలత తీసుకునేటప్పుడు చూసి 1 ఇంచు కిందికి దించి మనం కత్తిరించినామనుకో చాలా పర్ఫెక్ట్గా షేప్ అనేది కూర్చుంటుంది. షేప్ మనం కరెక్ట్గా కనుక స్టిచ్ చేసినామంటే, ఇప్పుడు నేను చూపించినట్టు కనుక స్టిచ్ చేసినానంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలామందికి ఏంటంటే బిజినెస్కి ఇక్కడే టక్స్ల దగ్గర ఎత్తిపోతుందనమాట. ఇప్పుడు చూపించాను కదా, యువతలది వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చింది. మళ్ళీ దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసినామంటే సరిపోతుంది. చూడండి మీకు ఐడియా వస్తుంది. నేను ఎందుకంటే సన్నటోళ్ళకి వచ్చేసి ఇంకా కొద్దిగా పైకి అనాలన్నమాట, కుట్టు అట్ట వేసేయాలన్నమాట. మనకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చాలా తక్కువ గ్యాప్ ఇచ్చి వేస్తే కనుక సన్నటోళ్ళకి సరిపోతుంది. లావుటోళ్ళకి వచ్చేసి గ్యాప్ లావుటోళ్ళకి వచ్చేసి టక్స్లు అనేవి చాలా తగ్గియాలి. ఇది మిడిల్ వయసు వాళ్ళది అనమాట, సన్నటోళ్ళది కాబట్టి నేను ఇంత టక్స్ పట్టించా. సన్నటోళ్ళకి ఇంత టక్స్, లావుటోళ్ళకు టక్స్ అనేది చాలా తగ్గియాలి. అప్పుడు బ్లౌజ్ అనేది చాలా స్టిఫ్గా కూర్చుంటుంది, అసలు స్టడీగా ఉంటుంది, ఎటు కదలదు. ఇలా కనుక మనం స్టిచ్ చేసుకున్నాం అంటే ప్రతి ఒక్క బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది. మనకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడే మిస్టేక్ అవుతుంది, అందుకని ఈ వీడియో పెట్టాను.